అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ పేరుతోని ఒక చక్కటి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ జయంతి ఉత్సవాలని అత్యంత ఘనంగా విజయవంతంగా సాగిస్తున్నటువంటి ఉత్సవ కమిటీని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు అనుకుంటున్నాం. ఈ ఏప్రిల్ నెల వచ్చింది అంటేనే మహనీయుల యొక్క జయంతులు ఉత్సవాలతోని ఇది మహనీయుల మాసంగా మారిపోయింది. ఈ నెల 5వ తేదీన బాబు జగజ్జీవనరావు గారి జయంతి జరిగింది. 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జరిగింది. ఈనాడు 14వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు సాగుతూ ఉన్నాయి. వీరంతా ఎవరి కోసం పనిచేశారు, ఎందుకోసం పనిచేశారు, వీరు చేసినటువంటి పని ఏమిటి, ఇట్లాంటి విషయాలపైన చర్చించుకోవడానికే మనం ఇటువంటి వేదికల్ని ఏర్పాటు చేసుకుంటాం. పెద్దల గౌరవ శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి రిజర్వేషన్ల ఫలితంగా ఈరోజు ఇటువంటి మనం రాయితీలను పొందడం అనేది జరుగుతూ ఉంది. ఉద్యోగాలు, వసతులు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా పొందటానికి మనందరం కీర్తించబడుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే 135 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ని మనం కీర్తిస్తున్నాము అని అంటే ఏమిటి దీనికి భూమిక? వారు నిర్వహించినటువంటి పాత్ర, వారు చేసినటువంటి త్యాగం. కానీ ఇవాళ సమాజంలో ఏం జరుగుతుంది? చాలామంది పెద్దలు, మన సంఘాల నాయకులు, కుల సంఘాల వాళ్ళు కూడా ఏం చెబుతున్నారంటే అంబేద్కర్ అంటే రాజ్యాంగం రచించాడు, రిజర్వేషన్లు తెచ్చాడు. ఈయన దళిత నాయకుడు. మురళి మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది, అంబేద్కర్ అంటే కొందరివాడా, అందరివాడా? అందరివాడు. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక మేధావిగా అంబేద్కర్ ఆ స్థాయిలోకి అధ్యయనం చేసినప్పుడు వాస్తవాలు మనకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. మన వాళ్ళు చెప్పినట్టుగా 1891 ఏప్రిల్ 14వ తేదీన రామ్జీ భీమాబాయికి 14వ చివరి సంతానం, 14వ సంతానంగా జన్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక అవమానాలు గురిచూశాడు. చదువు పట్ల వివక్షకు గురయ్యాడు. చదువుకున్న సమయంలోనే తన బాల్యం పైన అనేక ప్రభావాలు పడ్డాయి. ఇవాళ మనంతా స్వేచ్ఛగా, సమానత్వంగా కూర్చొని అధ్యయనం చేస్తున్నాం, చదువుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం అని అంటే ఇది అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష తప్ప మరొకటి కాదు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ అంటే వ్యక్తి కాదు, ఒక శక్తి. అంబేద్కర్ అనేక దేశాలు తిరిగాడు. అనేక దేశాల యొక్క రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి చదువు అనేది తీసుకొచ్చాడు. అందుకే మన వాళ్ళందరూ చెప్పినట్టుగా అంబేద్కర్ నినాదమే సమీకరించు, బోధించు, పోరాడు. ప్రజలకందరికీ సమీకరించి వాళ్ళకి విషయాలు బోధించాలి, తర్వాత ప్రజలని పోరాటాలకు సిద్ధం చేయాలి. అటువంటి పరిస్థితులని ఆయన అనుభవించాడు. కాబట్టే నిమ్న కులాలు అనంటే మనం ఆయన భాషలో చెప్పాలంటే వీఆర్ డిప్రెస్డ్ పీపుల్స్ అని అంటాడు. నిమ్న కులాలు అంటే తాడిత పీడిత ప్రజానీకం. అంటే ఇంకింతకంటే అట్టడుగు అనేది ఉండదు. ఎందుకు ఉండదు? ఇవాళ సమాజంలో జరుగుతున్నది ఏంటి? ఆయన కోరింది ఒకటే, ఈ సమాజం ఉద్భవించిన కాడ నుండి ఉత్పత్తి కులాలుగా, ఉత్పత్తి వర్గాలుగా ఉన్నటువంటి ఈ కులాలకి సంపద దూరం అయ్యింది. తరతరాలుగా సంపదకి, చదువుకి, సంస్కృతికి దూరమైనటువంటి ఈ సమాజం అభివృద్ధి కాకోకుండా నిజమైన అభివృద్ధి అనేది జరగదు అని చెప్పేసి అంబేద్కర్ చెప్పాడు. అభివృద్ధి అంటే ఏమిటి? అంబేద్కర్ ఇచ్చిన నిర్వచనం. ఇవాళ మనం చాలా చెప్పుకుంటే కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు, చదువుకి, సంపదకు దూరైనటువంటి కులాలు, అవి అభివృద్ధి కావాలి. ఎందుకన్నాడు ఆ మాట? ఆనాడు సమయం లేదు, ఎక్కువ మనం చెప్పే అవకాశం లేదు, పెద్దలు ఉన్నారు కాబట్టి చదువుకుంటే నాలుకలు కోసివేయాలి. ఒకవేళ పొరపాటున వింటే చెవులలో సీసం కరిగించిపోయాలి. అటువంటి చట్టాలు కఠినంగా అమలు జరుగుతున్నటువంటి రోజులు. దాని పేరే మనుధర్మం, అదే మను సంస్కృతి, అదే చాతుర్వర్ణ వ్యవస్థను సృష్టించింది.
మొత్తం భారత సమాజాన్ని మనం విశ్లేషించాలంటే చాలా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ అని అంటే ఎందుకు దళిత నాయకుడిగా ఎందుకు ముద్రపడ్డది, భారత రాజ్యాంగాన్ని ఎందుకు రచించాడు? దళిత నాయకుడిగా ముద్ర పట్టడానికి అనుభవించాడు. అనుభవించినటువంటి వాడికి ఆ బాధ ఏమిటో తెలుసుద్ది. అనేక అవమానాలని భరించి ఆ బాధల నుండి ఉన్నత చదువులు చదివి అనేక మంది ప్రముఖులు, అనేక మంది పెద్దలు భారతదేశ స్వాతంత్రానికి నాయకత్వం వహించినటువంటి మహా మేధావులు ఉన్నా సరే భారత రాజ్యాంగం రచనా కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్ని పెట్టడానికి గల కారణం ఏంటి అంటే ఆయన సంపాదించినటువంటి అపారమైనటువంటి విజ్ఞానం. ఆ అపారమైన విజ్ఞానం సాధించడానికి కారణం ఏంటి? నా జాతి చదువుకు దూరం అయింది, సంపదకు దూరం అయింది. ఇవాళ మనం నగలు బ్రహ్మాండంగా పెట్టుకుంటున్నాం, మంచి బట్టలు కట్టుకుంటున్నాం. ఆనాడు నగలు పెట్టుకునే రైట్ మనకు లేదు. ఆనాడు మనకు నగలు అని అంటే అర్థం ఏంటంటే ఇనుప కడాలు కొలువులోకి వెళ్ళి వంచి మెడలో వేసుకోవాలి, అయ్యి మనకు బంగారం. అట్లాంటి వివక్షని అనుభవించినటువంటి మేధావి ఈ కులం ఆధారంగా నా జాతిని వెలివేయబడుతుంది, దీనికి కారణం ఏంటి అని చెప్పేసి అనేక అధ్యయనాలు చేశాడు. ఆ అధ్యయనాలు చేసినటువంటి ఫలితంగానే ఒక ఆలోచన వచ్చింది. అసలు ఈ కులం పునాది ఎక్కడుంది? ఈ కులం పునాది మతంలో ఉంది. మతోన్మాదం కాదు, మతం వేరు, మతోన్మాదం వేరు. మతం అంటే మన వ్యక్తిగతం, మనం ఏ దేవుణ్ణైనా పూజించుకుంటాం, ఏ ఆచార వ్యవహారాలైనా అనుభవిస్తాం, అది మతం. మతోన్మాదం అంటే నా దేశమే, నేనే గొప్ప, నా మతమే గొప్ప. ఆయన చేసినటువంటి అధ్యయనం మామూలు అధ్యయనం కాదు. ఇందాక మన వాళ్ళు చెప్పారు, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి. 110 దేశాలని తిరిగి 60 రాజ్యాంగాలని చదివి మన భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం ఉండాలో రచించడానికి తాను పడ్డటువంటి పాటలు మామూలు పాటలు కావు. ఎందుకంటే ప్రపంచంలో మన దేశం భిన్నం. ప్రపంచంలో వర్గాలు ఉన్నాయి, వర్గ అసమానతలు ఉన్నాయి. భారతదేశంలో వర్గ అసమానతలతో పాటు సామాజిక అసమానతలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, మతం ఉంది. వీటన్నిటిని కలిపే భారతదేశం అంటే సంస్కృతి సాంప్రదాయాలకు వైవిధ్య భారతం అని చెప్పేసి మనకు ఆ పేరుంది. ఇటువంటి భారతానికి ఎటువంటి రాజ్యం కావాలి? ఈ రాజ్యానికి ఎటువంటి రాజ్యాంగం కావాలి? సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి ఈ దేశానికి విలువలతో కూడినటువంటి లౌకిక ప్రమాణాలతో కూడినటువంటి రాజ్యాంగం కావాలి అని చెప్పి ఈ రాజ్యాంగాన్ని రచించడం అనేది జరిగింది. అందుకే ఇదేదో దళితులకు, అణగారిన వర్గాలకు వర్తించేది కాదు. ఖచ్చితంగా నిమ్న కులంలో పుట్టాడు కాబట్టి, ఒక అణగారిన వర్గానికి ప్రతినిధిగా వచ్చాడు కాబట్టి కొద్ది భాగం ఇటు వేసిన మాట నిజం. కానీ ఆయన ఆర్థికవేత్తగా, సామాజిక శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా, ఒక ఫిలాసఫర్గా అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, పరిశోధించి, క్రోడీకరించి ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తిగా కొన్ని కోరుకున్నాడు. కానీ ఈ రాజ్యాంగ ఫలాలు, నేను ఎంత గొప్ప రాజ్యాంగాన్ని తయారు చేసినప్పటికీ దీన్ని ఆచరించేటటువంటి పాలకులకు చిత్తశుద్ధి లేకపోతే ఈ రాజ్యాంగం ఫలాలు నిమ్న జాతి కులాలకు చేరవు అని చెప్పాడు. మన భారతదేశంలో కులాలకు నెలవుగా ఉంది. యాజ్ పర్ మండల్ కమిషన్ రిపోర్ట్ 4553 కులాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ కులాలన్నింటినీ సమన్వయం చేస్తూ భారత రాజ్యాంగం ఫలాలు అందాలి. ఇక రాజ్యాంగం ఏ పునాదులపైన నిర్మితమయ్యింది? 1 ఆర్థిక వ్యవస్థ, 2 సామాజిక వ్యవస్థ. సామాజిక వ్యవస్థ అనంటే ఇందాకనే మన వాళ్ళు చెప్పారు, అంబేద్కర్ కాలంలో మంచినీళ్లు డైరెక్ట్గా ఇవ్వడానికి లేదు, ఎత్తి పోస్తే దోషులతో తాగాలి. నిమ్న కులాలకు సంబంధించినటువంటి ప్రజలు రోడ్డు మీద స్వేచ్ఛగా నడవటానికి వీల్లేదు. అలా నడిస్తే ఆ రోడ్లు మైలబడిపోతాయని ఆనాడు సమాజంలో ఉన్న అగ్రవర్ణ ఆధిపత్య భావజాలం కలిగినటువంటి కులాలు, దళితుడు కానీ ఒక అణగారిన కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగత రోడ్డు మీద నడవాలి అని అంటే మూతికి ముంత కట్టుకోవాలి, ముడ్డికి తాటాకు కట్టుకోవాలి. అంటే వాడికి ఉమ్మేస్తే ఆ ముంతలోనే ఉమ్మాలి. వాడు నడిస్తే రోడ్డు మీద అడుగులు పడితే మైలబడిపోద్ది కాబట్టి ఆ తాటాకుతో తోడవాలి. ఇది ఆనాడు ఉన్నటువంటి. హిందూ మతంలో ఈ కుల వివక్షణ, అంటరానితనం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి
ఈ హిందూ మతాన్ని వదిలి ఆయన ప్రమాణం కూడా చేశాడు, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను అని చెప్పేసి 1956లో 6 లక్షల మంది ప్రజలతోని బౌద్ధాన్ని స్వీకరించాడు. ఇప్పుడు మన ప్రభుదాస్ గారు ప్రస్తావించినటువంటి అంశాలు, రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి, దేనికి ఇచ్చారు? మతానికి ఇవ్వలే. మతం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు. రిజర్వేషన్ ఇచ్చింది కులానికి. ఆ కులం అంటరాని కులం, ఆ కులం వివక్ష. మహిళలకి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? అగ్రవర్ణ ఆధిపత్య కులాల్లో, అంటే అగ్రవర్ణాలంటే రెడ్డి, బ్రాహ్మణ, లేదంటే క్షత్రియ, వైశ్య, ఇట్లాంటి 4 చాతుర్వర్ణ ధర్మం ప్రకారం ఉన్నటువంటి కులాలకు కూడా ఉన్న ఆడపడుచులు వివక్ష గురవుతారు. వాళ్ళు కూడా ద్వితీయ శ్రేణి పౌరురాలే. అందుకే మహిళా రిజర్వేషన్ ఉంటుంది. దళితులంటే అంటరాని వాళ్ళు, ముట్టరాని వాళ్ళు. వాడు సంపద సృష్టిస్తాడు, పొలంలో పనిచేస్తాడు, గాదెలు నింపుతాడు, భూములలో మొత్తం సర్వే చేసి దున్ని తీసుకొచ్చి గాదెలు నింపుతాడు. సరిగ్గా నోటికాడికి కూడేసరికి వీడు అంటరాని అవుతాడు. అందుకోసం అంటరానితనానికి ఇచ్చింది రిజర్వేషన్ తప్ప మతానికి ఇచ్చింది కాదు. ఇక్కడ కూడా ఒక వివక్ష వచ్చింది. ఏమంటున్నారు? దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు మతం మారితే వాళ్ళ రిజర్వేషన్లు రద్దు అవుతాయి అని అన్నారు. నిజమే అనుకుందాం. క్రిస్టియన్ మతంలో దళితులు ఉన్నారు, వాళ్ళు మారితే అని చెప్పేసి అంటే, మరి దళిత క్రిస్టియన్లు ఉన్నారు అనుకున్నటువంటి వాళ్ళు, రెడ్డి క్రిస్టియన్లు ఉన్నారు, కమ్మ క్రిస్టియన్లు ఉన్నారు, కాపు క్రిస్టియన్లు ఉన్నారు. మరి వాళ్ళకెట్ల కులం ఉంటుంది, వీళ్ళకెట్ల కులం ఉండదు. కాబట్టి అనేక అంశాలు ఇవాళ చర్చలోకి వస్తున్నాయి. అంబేద్కర్ యొక్క ఆలోచన అనేది ఈ దేశం యొక్క సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం. గొప్ప మేధావిగా అతను కీర్తించబడటానికి అనేక శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమల ఫలితంగా ఇవాళ అంబేద్కర్ మన ముందు ఉండటం అనేది జరిగింది. అంబేద్కర్ నేటి తరానికి ఆదర్శం. అంబేద్కర్ యొక్క జీవితాన్ని మనం చదివినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు, మనం ఆచరిస్తే అది గొప్ప. అంబేద్కర్ చెప్పిన ఏ మాటను కూడా మనం ఆచరించట్లేదు. అంబేద్కర్ ఏం చెప్పాడో మనం ఒకసారి చదివితే, అంబేద్కర్ జీవిత చరిత్ర పిపి సాందగిరి రాసినటువంటి పుస్తకం కానీ, ధనంజయ్ కీర్ రాసినటువంటి పుస్తకాలు కానీ చదివితే మనకు అన్ని విషయాలు అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుందని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగా ఒక్క మాట ఏమిటంటే, ఇవాళ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగానికి పెను సవాళ్ళు ఎదురవుతున్నాయి. భారత రాజ్యాంగానే మార్చాలని చెప్పి చూస్తున్నారు. మా ఆచరణ గ్రంథం ఏమిటి అని అంటే, భారత సమాజంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ప్రామాణిక గ్రంథం భారత రాజ్యాంగం. కానీ కొంతమంది పాలకులు చెబుతున్న మాట ఏమిటి అని అంటే, మా ప్రామాణిక గ్రంథం మనువాదం అని చెబుతున్నారు, మా ప్రామాణిక గ్రంథం భగవద్గీత అని చెబుతున్నారు. ఆ నియమాలను మనకి ఇష్టమైతే ఆచరిస్తాం, లేకపోతే లేదు పక్కన పెట్టండి. కానీ భారత సమాజంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమల్లో ఉన్నంత వరకు ప్రతి పౌరుడికి ఆచరణాత్మకమైనటువంటి గ్రంథం మన భారత రాజ్యాంగం తప్ప మరొకటి కాదు. ఆ భారత రాజ్యాంగానికి వాళ్ళ తిలోదకాలు రాబోతున్నాయి. కారణం ఏంటంటే, మనం ఫస్టే చెప్పాం, మతం పేరుతో మతోన్మాదం, సామ్రాజ్యవాదం పేరుతో పెట్టుబడిదారీ విధానాలు, ఇవి రెండు కలిసి భారత సమాజాన్ని శాసిస్తున్నాయి. కాబట్టి తిరుగుబాటు అనేది వస్తుంది, కాబట్టి ప్రశ్నించే అనేది వస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నించడానికి వీలు ఉండటం కోసమే ఈ నిర్బంధాలు ప్రయోగించడం. పోరాడే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా పోరాడేటటువంటి వాళ్ళకి ఆయుధాలుగా ఉన్నాయి. కాబట్టి ఆ పోరాడే శక్తి తంత్రాలు జరుగుతున్నాయి. అందుకోసం అంబేద్కర్ని కీర్తించేవాళ్ళు, అంబేద్కర్ని ప్రేమించేవాళ్ళు, అంబేద్కర్ సిద్ధాంతం చెప్పేటటువంటి వాళ్ళం ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రయాణంలో అనేక త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైతే అమరవీరులు, మహనీయులు, మానవీయులు అని చెప్పేసి కీర్తించబడ్డటువంటి మన పెద్దలు ఉన్నారో, వాళ్ళతో పాటు ఇదే మండలంలో మనకి ఒక స్ఫూర్తిగా ఉండి ఈ ఉద్యమాలని అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా పనిచేసిన దాంట్లో మన దగ్గరను కూడా ఒక 2-3 జాతి రత్నాలు ఉన్నాయి. అందులో కీలకమైన వాళ్ళు మన కుప్పల ప్రజ్ఞానందు కొత్తపల్లి, మన తడికల సమ్మయ్య మాస్టర్ గారు చర్ల, వీళ్ళిద్దరూ కలిసి ముందు తరానికి కొన్ని బాటలు వేశారు. ఆ తర్వాతనే మా లాలయ్య గారు లాంటి పెద్దలు ఇప్పుడు మనకు మిగిలి ఉన్నారు. దొడ్డ ప్రభుదాస్ గారు లాంటి వాళ్ళు, కొంగు నరసింహారావు లాంటి వారు, వినయ్ మాస్టర్ గారు లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు చదువుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ తరం చర్ల మండల చరిత్రని తెలుసుకోవాలి, దానికి అంబేద్కర్ సిద్ధాంతానికి ఉన్నటువంటి అవినాభావం సంబంధాన్ని తెలుసుకోవాలి, ఈ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి. అదే మనం
అంబేద్కర్కి ఇచ్చేటటువంటి ఘనమైన నిజమైన నివాళి అని చెప్పేసి, సామాజిక న్యాయం పరిరక్షించబడాలి అని అంటే, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలి. అంబేద్కర్ ఒకటే తాను చివరిలో చెప్పాడు, ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకం, అంటే కుల నిర్మూలన అనే పుస్తకాన్ని రచించిన దాంట్లో అనేక ప్రతిపాదనలు అందులో పెట్టాడు. అది ఏమన్నాడంటే, ప్రభుత్వం జాతీయం చేయబడాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి, ప్రైవేటు వ్యక్తులకు పోకూడదు, ప్రైవేటు వ్యక్తులకు పోయినప్పుడు ఇవాళ బార్గెనింగ్ అనేది ఉండదు, ఈ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు, వాళ్ళు పనిచేయాలనుకున్న వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉండవు. కాబట్టి ఇట్లాంటి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. ఇట్లాంటి విషయాలపైన మనం అధ్యయనం చేసి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మీద, సిద్ధాంతం మీద, ఆచరణకు సంబంధించినటువంటి విషయాలపైన మనం అనేక పరిజ్ఞానాన్ని సంపాదించాలని, ఆ రకంగా అంబేద్కర్కి మనం ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి, ఆ దిశలో మనమంతా కూడా ప్రయాణం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నన్ను